ఇక కంచె గచ్చి బౌలికి సంబంధించినటువంటి ఈ ఏదంటే చూసారా, అడుసు తొక్కనేల కాలు కడగనేల అన్నట్టు కాంగ్రెస్ ప్రభుత్వము పరిపాలనా వైఫల్యాలకు ఒక్కొక్కటి నిదర్శనంగా ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారు మాట్లాడినవి కూడా సీఎం సంయమనం పాటించలేడా, గతంలో కవిత టైంలో అట్లనే మాట్లాడు, సుప్రీంకోర్టుల మీద ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడుతున్నాడని మూడోసారి ముఖ్యమంత్రి గారి మీద మాట్లాడడం. మళ్ళా మేము అన్నీ బాగా చేస్తున్నాం ప్రజాపాలన అంటారు. ఏం ప్రజాపాలన పాడైంది, ఎక్కడ ఉన్నది? దయచేసి ముఖ్యమంత్రి గారు అర్థం చేసుకోండి. మీ సలహాదారుల దగ్గర మంచి మంచి విషయాలు తీసుకోండి, అనుభవజ్ఞులను పెట్టుకోండి. గతంలో జరిగినటువంటి అనేకం తెలుసుకోవాలి. ఇప్పుడు సోషల్ మీడియా ఉంది, ప్రతిదీ లెక్కలోకి వస్తుంది. మీరు మర్చిపోయిన ప్రజలు గుర్తు చేస్తారు, మీరు గతంలో ఏం మాట్లాడారు ఇప్పుడేం మాట్లాడిరని. ఒకటికి 2 సార్లు ఆలోచించుకోవాలి. నిన్ననేమో ఆఖరికి పాపం సిఎస్ను సుప్రీంకోర్టు మీరు ఎంబటే ఆపకపోతే, ఎంబటే ఆపమంటే సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ పోలీసు వాళ్ళని పెట్టిరని యూనివర్సిటీలో పెద్ద గొడవ. और सुप्रीम कोर्ट के ऑर्डर आने के बाद भी पुलिस कैंपस के अंदर तैनात है और अभी तक बाहर नहीं गई। क्यों बंद करें? आप कुछ नहीं बोल सकते। सुप्रीम कोर्ट का ऑर्डर है, ये हमारा कैंपस है, मैं अपने कैंपस की साइड में खड़ा हूं, ये आपका नहीं है। क्यों बंद करूं मैं? क्यों बंद करूं? ये लाइव जा रहा है, वीडियो बंद नहीं होगा, ये लाइव है। क्यों बंद करूं मैं? क्यों बंद करूं मैं? आप कुछ नहीं बोल सकते अभी आप हमसे। हाँ, हमारा कैंपस है, हम जिस टाइम भी घूमे, हमसे यूनिवर्सिटी क्वेश्चन नहीं करते। एक सेकंड, हमारे पेरेंट्स हमसे क्वेश्चन नहीं करते, हमारे वाइस चांसलर हमारा क्वेश्चन नहीं करता, हमारा प्रोफेसर हमसे क्वेश्चन नहीं करता। हु द हेल आर यू? आप हमसे क्वेश्चन कैसे कर सकते हैं कि इस समय कहां घूम रहे हैं, कहां नहीं? यहां तो नहीं लगा ना कर्फ्यू। आप कैंपस के अंदर क्या कर रहे हैं सुप्रीम कोर्ट के ऑर्डर के बाद भी? हाँ, क्या कर रहे हैं? हाँ ठीक है, तो जाइए, बस इतना बता दिया ना। वीडियो बंद नहीं होगा, हम अपना काम कर रहे हैं। हाँ, आप आ रहे हैं, आप कैंपस में, तो आप इधर जाइए ना, आप इधर जाइए, आप बहस मत कीजिए। हम लोग रात में 2 बजे भी आते, 3 बजे कैंपस हमारा, तो हम नहीं आएंगे ना, उनको आप आओगे। ఇది క్యాంపస్లో పరిస్థితి. అర్ధరాత్రులు కూడా మళ్ళీ పోలీసులను పెట్టారనేటువంటిది క్యాంపస్ విద్యార్థుల. మీరు 1 గంటకి ఏం చేస్తున్నారని పోలీసులు అడుగుతున్నారు. క్యాంపస్లో 1 గంటకు పోతారు, 2 గంటలకు పోతారు. క్యాంపస్ అంటే విద్యార్థులది, విద్యార్థులు తిరుగుతారు. మీకు పోలీసులకైనా కంప్లైంట్ వస్తే తప్ప పోలీసులు విద్యాలయాలకు పోవడానికి లేదు. మీరు ఎందుకు వేయరు క్యాంపస్లోకి? పోలీసులు ఎందుకు వేయరు? పర్మిషన్ తీసుకున్నారా వీసీది ఏమైనా? మీరు ఎందుకు వేయరు అక్కడికి? పోనీ మేము ముందస్తు అవసరాల కోసం, ఎమర్జెన్సీ కోసం ఇక్కడ ఉంటున్నామని ఇన్ఫర్మేషన్ ఏమైనా ఇచ్చిరా? ఇవ్వలేదు కదా. శాంతి భద్రతల కోసం పోయిరా? మళ్ళా విద్యార్థులు అడుగుతుంటే ఇదే పరిస్థితి. మళ్ళీ ఇదే సుప్రీంకోర్టు ఉల్లంఘన కిందకి వస్తుందా రాదా? ఇది ఇప్పటికే ఆల్రెడీ తిట్లు పడుతున్నారు. సీఎం సంయమనం పాటించలేడా, ఇష్టం ఉన్నట్టు మాట్లాడతాడా, సుప్రీంకోర్టు మీద మాట్లాడితే 10వ షెడ్యూల్కి సంబంధించినటువంటి దాంట్లో ఇది తప్పా కాదా అనేటువంటి అంశం పైన చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు చెప్తున్నది. ఎందుకండి? దయచేసి ఈ విషయంలో అవగాహనతోటి, అనుభవజ్ఞులతోటి సలహాలు తీసుకోండి. ముఖ్యమంత్రిగా మీరు 5 ఏళ్ల పాటు కొనసాగేటువంటి ముఖ్యమంత్రి. మిమ్మల్ని ప్రజలు గెలిపించారు, ప్రజలు టీఆర్ఎస్ను ఓడించారు. టీఆర్ఎస్ చేసినటువంటి తప్పిదాలు మళ్ళీ మీరు చేసేటట్టయితే ప్రజలు మిమ్మల్ని కూడా మళ్ళీ ఓడిస్తారు. టీఆర్ఎస్ చేసినటువంటి పనులే మీరు చేయాల్సినటువంటి అవసరం లేదు. టీఆర్ఎస్ భూములు అమ్ముకుంటే వ్యతిరేకించినటువంటి కాంగ్రెస్, ఇవాళ మీరు కూడా భూములు అమ్ముకున్న తర్వాత వాళ్లకు మీకు తేడా ఏమున్నది? వాళ్ళు మై హోమ్కి అమ్ముకున్నారా, ఈ హోమ్కి అమ్ముకున్నారా? వేలం వేస్తే వాడు కొనుక్కుంటే వాడు కొనుక్కున్నాడు, సంబంధం లేదు. కానీ వేలం వేయటాన్ని, ప్రభుత్వ భూములు అమ్ముకోవటాన్ని తప్పుపట్టి ప్రశ్నించినటువంటి, వ్యతిరేకించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ అవే భూములను అమ్ముకోవడానికి ఎందుకు వేలం వేస్తున్నది? ఈ విషయం పైన స్పష్టత ఇవ్వాల్సినటువంటిది ప్రభుత్వమే. ఆఖరికి సుప్రీంకోర్టు సిఎస్ మీరు జైలుకు పోతారా అనేటువంటి మాటల తర్వాత ఇప్పటికే వందల ఎకరాలను శుభ్రం చేసేటువంటి ప్రయత్నం చేశారు. వందలాది బుల్డోజర్లు తొక్కేసినాయి, అయిపోయింది. చాలా మటుకు చెట్లు పోయినాయి. దరిద్రం ఏంటంటే ఇవాళ కొత్త కాదు, 40-50 సంవత్సరాలుగా హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాన్ని ఇష్టానుసారంగా కొల్లగొట్టారు. కనీసం ఒక ముందస్తు అవగాహనతోటి, జాగ్రత్తతోటి కొన్ని కొండలు, కొన్ని గుట్టలు ఉండాలి. ఎంతమంది జనాలు పెరిగినా మధ్యలో కొంత మనకు లంగ్ స్పేస్ ఉండాలి, కొంత పచ్చదనం, పర్యావరణం, బయోడైవర్సిటీ ఉండాలి. లేకపోతే చాలా కష్టమవుతుంది. నీళ్లు ఉండాలి, కుంటలు ఉండాలి, భూగర్భ జలాలు ఉండాలి, స్వచ్ఛమైనటువంటి గాలి కోసం మధ్యలో చెట్లు ఉండాలి, అడవులు ఉండాలి. ఈ లెక్కన కేబీఆర్ పార్క్ కూడా తీసేయండి, ఇక మొత్తం పోతుంది. అభివృద్ధి మొత్తం అక్కడనే ఉంది కదా. కేబీఆర్ పార్క్ కూడా తీసేస్తే కథం అయిపోతుంది. ఉస్మాన్ యూనివర్సిటీ కూడా తీసేయండి, ఇన్ని వందల ఎకరాల భూమి ఎందుకని అయిపోతుంది.
తెలుగు యూనివర్సిటీ కూడా తీసేయండి, గదంతా ఎందుకని. ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితి. మళ్ళీ మేమే అధికారంలో ఇది అయిపోయింది. మా ఆదేశాలు పాటించకపోతే సిఎస్ జైలుకే.